జూలో ఉన్న చిరుతను చిత్రహింసలు పెట్టాడు ఓ యువకుడు. లంచం తీసుకుని అందుకు అవకాశం కల్పించారు జూ భద్రతా సిబ్బంది. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన స్టాక్ బ్రోకర్ ఆరిఫ్ తహీ మహమ్మద్ ఈ ఘనకార్యానికి పాల్పడ్డాడు. స్నేహితులతో కలిసి జూ పార్క్ వెళ్లిన ఆరిఫ్ అక్కడ యూనియన్ కీపర్గా 3,000 సమర్పించి బేరంకు తుడుచుకున్నాడు. యానిమల్ కీపర్ ఆరిఫ్ తహీ గ్యాంగ్ ను చిరుతలు ఉండే నిషేధిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. మాంసం ముద్దను ఎరగా వేసి చిరుతను బోన్ సమీపంలోకి రప్పించాడు. చిరుత వచ్చిందే మొదలు ఆరిఫ్ రెచ్చిపోయాడు. దాంతో ఆట ఆడుకున్నాడు. చిరుత కాలు పట్టుకుని చిత్రహింసలు పెట్టాడు. ఈ తతంగాన్ని మిత్రులతో కలిసి సెల్ ఫోన్లో బంధించాడు. ఈ వీడియో ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జూలో ఉన్న చిరుతను చిత్రహింసలు పెట్టాడు ఓ యువకుడు. లంచం తీసుకుని అందుకు అవకాశం కల్పించారు జూ భద్రతా సిబ్బంది. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన స్టాక్ బ్రోకర్ ఆరిఫ్ తహీ మహమ్మద్ ఈ ఘనకార్యానికి పాల్పడ్డాడు. స్నేహితులతో కలిసి జూ పార్క్ వెళ్లిన ఆరిఫ్ అక్కడ యానిమల్ కీపర్కు 3,000 సమర్పించి బేరం కుదుర్చుకున్నాడు. యానిమల్ కీపర్ ఆరిఫ్ తహీ గ్యాంగ్ ను చిరుతలు ఉండే నిషేధిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. మాంసం ముద్దను ఎరగా వేసి చిరుతను బోన్ సమీపంలోకి రప్పించాడు. చిరుత వచ్చిందే మొదలు ఆరిఫ్ రెచ్చిపోయాడు. దాంతో ఆట ఆడుకున్నాడు. చిరుత కాలు పట్టుకుని చిత్రహింసలు పెట్టాడు. ఈ తతంగాన్ని మిత్రులతో కలిసి సెల్ ఫోన్లో బంధించాడు. ఈ వీడియో ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిరుతను చిత్రహింసలు పెట్టిన ఆరిఫ్ తహీ మహమ్మద్ లంచం తీసుకుని అందుకు అవకాశం కల్పించిన జూ భద్రతా సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చేసి దాన్ని వేధించడం జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 38J ప్రకారం వైల్డ్ లైఫ్ జూ పార్క్ లో ఉన్న వాటిని వేధించకూడదు. ఇంటెన్షనల్ గా ఇతను వేధించాడు కాబట్టి వేధించడమే కాకుండా ఫేస్బుక్ లో పెట్టి మీరు ఎటువంటి సాహసాలు చేయాలంటే నాకు కలవాలని చెప్పడం, మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్, ఏదో సినిమా స్టైల్లో మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇతను ఏదో చేసాడని బోన్లో ఉన్న ఒక జాగ్వర్ని అక్కడ ఉన్న సిబ్బందితో కుమ్మక్కై ఇతను దాన్ని వేధించడం ద్వారా ఒక కేసు క్యూరేటర్ గారి ఆధ్వర్యంలో కేసు పెట్టడం జరిగింది.